హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి, మా తోటికోడలు మరిది గారు అయితే నిన్న వచ్చారు. పాలకొల్లు శివరాత్రికి మా ఊరు వెళ్తూ ఇలా మమ్మల్ని చూసి వెళ్దామని వచ్చారండి. ఇదిగో వంగ మొక్కలు వేశాను కదండి, వాళ్ళు మొన్న వచ్చేసరికి వంగ మొక్కలు చిన్నగా ఉన్నాయి. ఇవి వంగ మొక్కలు చూపిస్తున్నాను. కాపు వస్తుంది కదండి ఇప్పుడే. ఇది వంగ మొక్కలు ఇలా ఉన్నాయని చెప్తున్నాం. మధ్య మధ్యలో బెండ మొక్కలు పెట్టాం. అవి కూడా పువ్వు వచ్చేస్తుందంటే గిల్లేయమని చెప్పిందండి. నాకేమో అలా వచ్చి దాన్ని గిల్లడం అంటే కాస్త ఇదిగా ఉంటుంది, అలా ఉంచేస్తున్నాను. లేదు అక్క, గిల్లేసేయి బాగా వస్తుందని చెప్తున్నారు యూట్యూబ్లో అని చెప్పింది మా తోటికోడలు. అయితే ఇద్దరం కలిపి ఎలా అయితే గిల్లేసామండి. ఇదిగో ఈ టమాటా చెట్లు అవి చూస్తున్నారండి మా మరిది. ఇలా చెప్తున్నాడు. మాకు మునగాకు ఎక్కువ రావట్లేదంటే కూడా చెప్పాడు. మునగా సగానికి కట్ చేసేయండి, అక్కడి నుంచి చిగుర్లు వస్తాయి అని చెప్పాడు. ఇదిగోండి, ప్రతి చెట్టుని కూడా చూస్తూ చక్కగా ఎంజాయ్ చేసామండి కాసేపు. ఇగోండి ఇలా అయితే ఉన్నాయి బొబ్బాసికాయలు చిన్న చిన్నవి. 3 మొక్కలు ఉన్నాయి. 2 మొక్కలకైతే కాయలు వచ్చినాయండి, ఒకదానికి ఇంకా రావట్లేదు. డబ్బాల్లో కదండి, ఇలాగ చిన్న చిన్న కుండీల్లో డబ్బాల్లో కదా. ఇగోండి మల్లెంట్లు అయితే దూసేసాను, కట్ చేసేసాను. గొబ్బు పువ్వులు కోసుకున్నా, అందులోనే ఉంది మల్లెంటు. దానిలో గొబ్బు పువ్వులు. ఇగోండి పచ్చిమిరపకాయలు, వంకాయ మొక్కలు, ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఇప్పటికైతే మా గార్డెన్ ఇలా ఉందండి. వంగ మొక్కలు అయితే చక్కగా బాగున్నాయి. బెండ మొక్కలు చిన్న చిన్న మొక్కలకు కూడా ఏంటో తెగులు తెలియట్లేదు, కానీ బూడిదలాగా వస్తుంది. వాటికి అస్తమాని ఏదో ఒకటి చేయవలసి వస్తుంది. కడుగుతున్నాను, నీళ్ళు పెట్టి కడిగేస్తున్నాను. ఇగోనండి, ఈ టమాటా మొక్కలు అయితే 2 మొక్కలు బాగా కాసినవి, బాగున్నాయి. ఈ కనకాంబరాలు అవి కోసుకుందామని వచ్చాం పైకి. తనని తీసుకెళ్తుందని కనకాంబరాలు. ఇగండి అయిన టమాటాలు అయితే 4 వేసి కోసి ఇంట్లో పెడుతుంటే ముగ్గుతున్నాయి. 2 మొక్కలు అయితే చాలా బాగా కాసినాయి. ఇగోండి మెంతికూర. ఇది మెంతికూర కొంచెం కొంచెం పోపుల్లో వేసుకోవడానికి ఓ పక్క నుంచి లాగుతున్నాను. అదైతే ఉంది. ఇదిగోండి కొత్తిమీర అయిపోయిన టబ్ అది. ఇది పుదీనా అండి. ఇప్పుడైతే 2 కొత్తిమీర టబ్బలు వేసాను. ఇది ఇలా వస్తుంది 2 టబ్బల్లో. ఇంకో టబ్లో మెంతికూర వేయాలి, అది అయిపోతుంది కదండి, ఇంకోటి వేసుకోవాలి. ఇదిగోండి ఈ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఇక పైన నిమ్మ మొక్క మీకు తెలుసు కదా, ఇది ఎప్పుడు కాయలు ఉంటాయి, ఇలాగా కాయలతో ఉంటుందండి. ఇది బ్లాక్ బకెట్లో ఉంది. ఈ ఈ మొక్కలన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఆకులు కావాలని, మల్చింగ్ ఆకులు కావాలని చాలా వరకు కట్ చేస్తాం. వచ్చేది ఎండాకాలం కదండి, కుండీల్లో వేస్తే కొంచెం చల్లదనంగా ఉంటుందని. ఇదిగోనండి మాది మునగ చెట్టు ఒక కాడేసింది, అది అయిపోయాక కత్తిరించి కింద నుంచి వస్తుంది, పొడుగైపోయింది కదా అని అంటున్నాడు మా మరిది గారు. అయితే కట్ చేసి చూస్తామండి. ఇగోండి చామంతి మొక్కలు, ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. మా చిన్నత్తయ్య గారు ఒక మొక్క అడిగితే అది తీసి పంపిస్తున్నాను. ఇగోనండి ఈ సపోటా చెట్టు వేసి 4 సంవత్సరాలు అయింది వదిన, మనమే ఇల్లు తెచ్చాం కదా. కడిపి లంక అన్నారు. సపోటా చెట్టు కూడా చాలా బాగా కాస్తుంది. ఇవన్నీ పువ్వులు కోసుకున్నామండి. కొన్ని పువ్వులు కోసుకుని ముగ్గురం కూడా వాళ్ళ బయలుదేరి టైము గబగబా కోసి తర్వాత కట్టుకుంటాను అక్కడికి వెళ్ళాక అన్నది. కోస్తున్నామండి. ఇదిగోండి ఇంట్లోకి గోధుమ పిండి ఆడించుకుందామని గోధుమలు తెప్పించాను నేను. మొన్న ఏదో వీడియో చూస్తుంటే గోధుమ గడ్డితో రసం తాగితే మంచిది అన్నారని, అసలు వస్తాయో రావని
అది ఖాళీగా ఉందని వేసానండి. గోధుమలది అయితే వచ్చింది. ఇది తోటకూర. ఇదిగోనండి ఇలా అయితే ఉన్నాయి మొక్కలు. ఇదేమో మాకు వేయకపోయినా సరే వచ్చేస్తుంది, బూడిద గుమ్మడి పాదు. ఈ సంవత్సరం అయితే 2 కాయలు కాసినాయి, చిన్న చిన్నవి అయినా సరిపోతాయండి మాకు. ఇదైతే నల్లేరు. నల్లేరు ఇంకో కుండీలో కూడా వస్తుంది. ఇదిగోండి బొబ్బాయి చెట్టు. ఇదిగోండి అంజీర మొక్క. బొబ్బాయి చెట్టు కింద ఉంటుంది అది. అంజీర చెట్టు కూడా. ఈ చివరకైతే ఇదిగో చెరుకు ఇవన్నీ ఉంటాయి కదండి, నేరేడు అన్ని మొక్కలు ఉంటాయి అక్కడ. సీతాఫలం అదిని. ఇదిగో మల్లెంట అయితే కట్ చేసేసాం. ఇదిగోండి డ్రాగన్ మొక్కలు ఇవన్నీ ఉంటాయి. గులాబీ జామ మొక్కలు అన్నీ, జామ మొక్క అన్నీ ఉంటాయి. ఇవండి ఇలా అయితే ఉన్నాయి ఈ చివర ఇవి. ఇగోనండి జామ మొక్క. జామ మొక్క దేనిలో వచ్చింది, ములగ చెట్లో వచ్చింది. ములగ చెట్లో వచ్చి అది అసలు కాస్త దేంట్లో లాగడం ఎందుకని ఉంచేసాను. 2 కాయలు కాసింది. ఉంటానండి.